క్యా బోల్తీ పబ్లిక్ కొత్త క్యాంపెయిన్ ప్రకటించిన అభిజిత్ దీప్కే సెప్టెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తాం. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయమే ఎజెండా అని చెప్పి వెల్లడి. సో ఇక్కడ అభిజిత్ దీప్కే ఒక సంచలనమైన ప్రకటన చేసిండు. క్యా బోల్తీ పబ్లిక్ అనేది నినాదంతో ముందుకు వస్తాడట. సో పబ్లిక్ చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి అని చెప్పి ఒక నినాదంతో ముందుకు వస్తున్నట్టుగా సెప్టెంబర్ 1 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. నిరుద్యోగం, విద్యా సంస్కరణలు, సామాజిక న్యాయమే ఎజెండాగా పౌరులతో మమేకమవడానికి క్యా బోల్తీ పబ్లిక్ పేరిట దేశవ్యాప్తంగా పర్యటిస్తామని తెలిపారు. ఈ మేరకు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. మహారాష్ట్రలోని దీప్కే స్వస్థలమైన ఛత్రపతి సంభాజీనగర్లోని 2 రోజుల సీజేపీ కోర్ టీం సమావేశం గురువారం ముగిసింది. అనంతరం దీప్కే మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య సంస్థలతో జవాబుదారీతనాన్ని పునరుద్ధరించడానికి దేశానికి ప్రస్తుతం ఒక ప్రజా ఉద్యమం అవసరమని ఆయన పేర్కొన్నారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో వాస్తవానికి కూడా అవసరమే, ఈరోజు అవసరమే ఉంది. ఈరోజు రాజకీయ పార్టీలు అధికారం వచ్చిన తర్వాత రాచరిక పాలన కొనసాగిస్తూ ఉన్నారు, సో అలాంటి వాళ్ళు ఎదుర్కోవాలంటే ఈరోజు జంజీలు ముందుకు రావాలి, యువత ముందుకు రావాలి. ఈ రాజకీయాల్లో సమూలమైన మార్పులు రావాలంటే ఈరోజు విద్యార్థులు, యువత ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. సో నిరుద్యోగం మీద, విద్యా సంస్కరణ మీద, విద్య అంటే అందరికీ సమాన విద్య అనే డిమాండ్తో ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఈ దేశంలో ఉన్నది. ఎందుకంటే 70 ఏళ్ళు గడిచిపోయింది ఈరోజు స్వాతంత్రం వచ్చి, అయినా ఇంకా సామాజిక న్యాయం దక్కలేదు. ఈ దేశ సంపద ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు తింటున్నాడు? పేదవాడు ఇంకా పేదవాడిగా ఉంటున్నాడు, ఉన్నవాడు ఇంకా ఉన్నవాడిగా ఎదుగుతూ ఉన్నాడు. అంటే ఎక్కడ సామాజిక న్యాయం ఉన్నది? న్యాయం దక్కుతుందా? సో దీని మీద కొట్లాడాల్సిన బాధ్యత ఈ దేశ యువత మీద ఉన్నది. బరాబర్ తిరుగుబాటు చేయాల్సిందే, కొట్లాడాల్సిందే, మన హక్కులు సాధించుకోవాల్సిందే.